వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వాళ్ళు కలెక్టింగ్ ద డీటెయిల్స్ కొన్ని కేసుల గురించి సోషల్ మీడియాలో వాటిల్లో కూడా సెర్చ్ చేస్తూ ఉంటానండి. అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు మీ కామెంట్స్ నుంచి కూడా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. సో ఆ అనాలిసిస్ మీద ఇందాక ఇలాగే ఒక ఆర్టికల్ చూశాను అనమాట. సో దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు వేసేటువంటి వేషాలు ఏ విధంగా ఉంటాయి. అధికారమే పరమావధి, మాకు అధికారం తప్పితే ఏమి వద్దు. ఆ అధికారం కూడా దేనికంటే దొరికినంత దోచుకోవడానికి, దాచుకోవడానికి తప్పితే ఇంకోటి ఏం కాదు అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దీనికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళ నిర్ణయాలతోటి, చేష్టలతోటి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ విజ్ఞత ఏంటి అనేది ఇక మీరే తేల్చాలి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, 2024 సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ముగిశాయి. విస్పష్టమైనటువంటి అతి భారీ మ్యాండేట్ని కూటమికి రాష్ట్ర ప్రజలు అప్పగించారు. ఎందుకంటే 5 ఏళ్లలో జరిగినటువంటి అట్రాసిటీస్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి తమ భేదం లేకుండా అసలు ఆ ఎన్నిక జరగడానికి ముందే, ఎన్నికల్లో గెలవడానికి ముందే ఒక నాంది పడింది ఏంటంటే కోడికత్తి. ఆ కోడికత్తి కేసులో మరి ఆ జనపల్లి శ్రీనివాసరావు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడో, అసలు ఆ కేసులో ఇప్పటికి ఎన్ఐఏ వాళ్ళు చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకని కనీసం కోర్టుకి కూడా వెళ్ళి ఫలానా శ్రీనివాసరావు నాకు హాని చేశాడు, ఇదంతా జరిగింది అని చెప్పి ఎందుకని కనీసం వాంగ్మూలం కూడా ఇవ్వలేకపోయాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. సమాధానం లేదు. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ అంతలా సాగుతుందనేది మీ అందరికీ తెలిసినటువంటిది. బాబాయ్ హత్య కేసు అనే బదులు బాబాయ్ గొడ్డలిపోటుతోటే జగన్మోహన్ రెడ్డి అధికార పీఠంలోకి వచ్చాడన్న మాత్రం 100% వాస్తవం అని చెప్పొచ్చు. అందులో ఎటువంటి అనుమానం లేదు. సో ఇంకా 5 ఏళ్లలో జరగనటువంటి అన్యాయం లేదనేది తెలిసిందే. ఇంకేముంది, 30 ఏళ్ల పాటు నేనే ఉంటాను, నేనే ముఖ్యమంత్రి అంటూ 700 కోట్లు తగలేసి ప్యాలెస్లు కూడా కట్టాడు విశాఖపట్నంలో, ఋషికొండ దగ్గర, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అధికారం పోయిన దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి విషయాలు మనం చూసినట్లయితే, ముందుగా ఈవీఎంలు. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేటువంటి ఆరోపణ ఈవీఎంలతోటి, ఇది ఈవీఎం గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఈవీఎం గవర్నమెంట్ అని చెప్పి అంటారు. 151 వచ్చినప్పుడు ఈవీఎంలలో అసలు ఎటువంటి లోపాలు లేవు, అసలు ఎవ్వరూ దాన్ని ఏం కెలకలేదు, ఏం చెప్పలేదు, అసలు సమస్య పొరపాటు కూడా లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఈవీఎంలో ఇదంతా చేశాయి, లేదంటే మాకు 40% దగ్గరగా ఓట్లు మాకు రావడం ఏంటి, అయినా మాకు సీట్లు లేకపోవడం ఏంటి అసలు ఇదంతా ఈవీఎంలే చేశాయని. మరి వాళ్ళకి 151 వచ్చి వీళ్ళకి 23 వచ్చినప్పుడు ఈవీఎంలు మాత్రం చాలా గట్టిగా పనిచేసి అందులో ఎటువంటి అభ్యంతరాలు లేవు. అయిపోయిందా? తర్వాత ఇంకా మళ్ళీ ఈవీఎంల మీద అలా అంటుంటే ప్రజల్లో వెధవలైపోతున్నారు, చులకనైపోతున్నారు అన్న భావన ఇక్కడ కలిగిందేమో. మరి మొత్తానికి కాసేపు ఆపి తర్వాత రాహుల్ గాంధీ తీసుకొచ్చినటువంటివి ఫేక్ ఓట్స్, ఫేక్ ఓటర్ లిస్టులు ఏవైతే ఉన్నాయో దాని మీద వ్యవస్థలు మేనేజ్ చేసి ఎన్నికల కమిషన్ ఇదిగో ఈ విధంగా ఓట్లు తొలగించేస్తోంది అంటూ ఆయన తీసుకొచ్చినటువంటి ఒక తుస్సుమన బాంబును పట్టుకొని వీళ్ళు కూడా, జగన్మోహన్ రెడ్డి కూడా, మరి ఆయన రాహుల్ గాంధీ ఇండియాలో మాట్లాడతాడు, ఏపీలో జరిగినటువంటి దాని మీద మాట్లాడు మరి ఎందుకో తెలియదు అంటూ సెటైర్ వేసుకున్నట్టే వేసుకొని ఆ ఎన్నికల లిస్టు, ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దాని మీద పడ్డారు. దానికి తగ్గట్టుగానే ఆరాలు తీసేవాళ్ళు, అనలిస్టులు, వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఇప్పటికీ దాని మీద అంటే ఈ 2 అయిపోయాయి. అధికారం కోల్పోయిన తర్వాత ఈ 2 అయిపోయి ఇప్పుడు సరికొత్తగా ఇంకొక పిటిషన్ అనేది బయటకు వచ్చిందండి. కోర్టులో వేసినటువంటి పిటిషన్. అది కూడా ఏంటి, ఆన్ గోయింగ్ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అత్యంత చెత్తది కల్తీ లిక్కర్ని కన్జ్యూమ్ చేయించడం ఒకటైతే, డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా చేసి మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ తోటి దాదాపుగా ఎవరెవరికి ఎంత ముట్టింది, ఎవరెవరు ఏ కలెక్షన్స్ చేశారు, ఎలా చేశారు, వీటన్నిటి వివరాలతోటి సిట్ ఒక్కొక్కటిగా కూపీ లాగుతూ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఆగింది. ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి, ఇంకేం లేదు అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అయితే ఇనిషియల్గా ఛార్జ్షీట్ దాఖలు చేసే ముందు దాదాపుగా 3,200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దాకా చేరింది ఇదంతా అని చెప్పి అప్పట్లో చెప్పారు. అది ఎన్నికల్లో వాడారు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆ సొమ్ముని వాడారు అని సిట్ చెప్పినటువంటి విషయం. ఇక ఇదే అంశానికి సంబంధించి జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించి ఆ వ్యవస్థాపకులు సీనియర్ అడ్వకేట్ జడా శ్రవణ్ కుమార్ గారు ఒక పిటిషన్ వేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అయ్యా, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాని మీద ఏపీ ప్రభుత్వం నియమించినటువంటి ఎస్ఐటి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళే నిర్ధారించారు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఇది. దీంట్లో ఇదిగో ఇంత కలెక్షన్లు ఇక్కడ దాకా వెళ్ళాయి, వచ్చిన సొమ్ముని ఇగో జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఇక్కడ చెప్పకపోయినా దాదాపు 3,200 కోట్ల పైచిలకు ఈ సొమ్ము ఏదైతే ఉందో దీన్ని ఓటర్లని ప్రలోభ పెట్టడానికి, ఎన్నికల్లో ఫలితాన్ని నిర్దేశించడానికి
ఆ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి సొమ్ముని ఉపయోగించారు కాబట్టి అకార్డింగ్ టు ద పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 సెక్షన్ 58 ప్రకారం ఎన్నికల్లో డబ్బులు ప్రభావితం చేశాయి అని తెలిస్తే ఆ ఎన్నికల్ని రద్దు చేసేటువంటి అధికారం ఉంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు 2024 చెల్లవు అన్నదానికి ఎస్ఐటి ఇచ్చినటువంటి ఈ ఛార్జ్షీట్ ఏదైతే ఉందో, నిర్ధారణ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని పిటిషన్ వేశారు జస్టిస్ ధీరజ్ కుమార్ ఠాకూర్ గారు, అలాగే జస్టిస్ చీమలపాటి రవి గారి ధర్మాసనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి, అలాగే న్యాయమూర్తి చీమలపాటి రవి ధర్మాసనానికి ఇది వెళ్ళింది. వాళ్ళు విచారణకి స్వీకరించారు. సో ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ప్రాపగండా ఏంటి దీని మీద అనేది చూస్తే కనుక ఇదే ఈ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ప్రకారం ఈ ఎన్నికలు చెల్లవు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు చెల్లవు అని చెప్పి ఒక ప్రచారం అయితే చాలా గట్టిగా చేస్తున్నారు, చాలా బలంగా. ఇంకేముంది, శ్రవణ్ కుమార్ గారు పిటిషన్ వేసేసారు, రేపు పొద్దున్న ఇది విచారణకి వెళ్ళిపోతుంది. విచారణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు చెల్లవని ఇచ్చేస్తారు. ఇంకేముంది, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చేస్తాయి. ఫర్ అ ఫ్యాక్ట్ ఎస్ఐటి వాళ్ళు నిర్ధారించారు, గతంలో ఎప్పుడూ నిర్ధారించలేదట ఎన్నికల్లో ఈ సొమ్మునే వాడారు, లేదంటే ఇలాగే ప్రభావితం చేశాయని చెప్పలేదట. ఇప్పుడే కొత్తగా వచ్చిందిట. ఏడాదిన్నర పూర్తి చేసుకుంటున్నటువంటి కూటమి పాలనకి ఇప్పుడు వచ్చి ఆల్ ఆఫ్ ది సడన్ చాలా క్లియర్గా ఎన్నికలు ఇక చెల్లవు, ముఖ్యమంత్రి పదవికి గండం ఉంది చంద్రబాబు నాయుడికి, ఇంకేముంది మొత్తం ప్రభుత్వం కొలాప్సే, మళ్ళీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలు నిర్వహించేటువంటి విధంగా ముందుకు వెళ్ళిపోతుంది. చూస్తూనే ఉండండి, చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు, మొత్తం రాజకీయాలనే మార్చేసేటువంటి అవకాశం ఉంది అని ఎస్ఐటి వాళ్ళు ఇచ్చినటువంటి లిక్కర్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఎన్నికల్లో ఆ డబ్బును వాడారు అని. రైట్, ఎన్నికల్లో ఉపయోగించారు అన్నటువంటి దానికి ఆధారం ఎక్కడుందో తెలుసా? అది ఎవరు వాడారు, లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి సొమ్ముని ఎవరు వాడారు అన్న పాయింట్ ఇక్కడ వస్తుంది. అంటే యాజ్ పర్ మై లాజిక్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల దగ్గర దాదాపు 8.5 కోట్లను ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సీజ్ చేశారు. పోలీసులు దీని జనరల్ చెకప్లో సీజ్ చేశారు. అంతకుముందు మనం వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి వీడియోలు కూడా చూసాం. అలాగే హైదరాబాద్లో ఎక్కడెక్కడ వీళ్ళు డెన్ ఏర్పాటు చేసుకున్నారో అక్కడి నుంచి కలెక్షన్కి ఎక్కడెక్కడ దాకా వెళ్ళింది. తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోతవేటు దూరంలోనే ఇంకొక డెన్ ఏర్పాటు చేసుకుని అక్కడ మొత్తం ఓవరాల్గా అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా సొమ్ములు పంచారు అన్నారు. ఎలక్షన్లో ఎవరికి ఇచ్చారు? అండ్ రెండోది, ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఎన్నికల్లో రిజల్ట్స్ని అంటే ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసే విధంగా డబ్బులు పంచారు, ప్రభావితం చేయడానికి డబ్బులు పంచిపెట్టారు అంటే ఆ ఎన్నిక చెల్లదు. ఎవరు పంచిపెట్టింది? లిక్కర్ స్కామ్లో ఈ 3,200 కోట్ల దాంట్లో ఎన్నికల్లో ఎవరు పంచింది? వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి అండ్కో. జగన్మోహన్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికలను ప్రభావితం చేయడానికి వాళ్ళు డబ్బులు పంచిపెట్టారు. యాజ్ పర్ ఇప్పుడు వాళ్ళు అన్నటువంటి వాదనే కరెక్ట్ అనుకుందాం, ఒక నిమిషం, ఫర్ అన్ ఇన్స్టెన్స్ వాళ్ళు అన్నదే కరెక్ట్ అనుకుందాం. సో ఇప్పుడు ఎన్నికలు చెల్లవు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు డబ్బులు పంచిపెట్టారు, వీళ్ళు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటిది, అది యాజ్ పర్ ద సిట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, వాళ్ళు నిర్ధారణ చేసిన దాని ప్రకారం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, ఆ రోజు పురంధరేశ్వర గారు అధ్యక్షుడిగా ఉన్నారు, ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో వీళ్ళు ఆ రోజు ఎన్నికల్లో డబ్బులు లిక్కర్ స్కామ్లో, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి డబ్బుల్ని వీళ్ళు పంచిపెట్టారు, దీన్ని ప్రభావితం చేశారు, ఎన్నికల్ని ప్రభావితం చేసి రిజల్ట్స్ని మార్చారు అని వీళ్ళ మీద ఏమైనా ఉందా? ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద అదే నిజమైతే కనుక ఓడిపోయినటువంటి చోట్ల, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ప్రజలు తీసుకున్నారే అనుకుందాం, కానీ డబ్బులు తీసుకున్నా కానీ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయలేదు కదా, గెలిచింది ప్రత్యర్థులు కదా. వీళ్ళు డబ్బులు కడితే ప్రత్యర్థులు ఎలా గెలుస్తారు? ఒకవేళ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అయితే అప్పుడు ఆ ఎన్నికలు ఎందుకు చెల్లకుండా పోతాయి? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి పదవీ గండం ఎందుకు ఉంటుంది? ఉంటే జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలకి, అలాగే ఉన్న 4 ఎంపీలకి, వీళ్ళకి కదా ఉండాల్సింది ఆ ఎన్నికల్లో పదవీ గండం అనేది. ఎందుకంటే డబ్బులు పంచిపెట్టారు అని సిట్ చెప్పింది కాబట్టి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే గెలుపొందిన అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి ఇప్పుడు పదవీ గండం ఉండబోతోంది అని అనుకోవచ్చు కదా. ఎందుకంటే డబ్బులు వాళ్లే కదా ఖర్చు పెట్టింది, అది కూడా ఎక్కడి నుంచి? లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటివి, యాజ్ పర్ ద సిట్ రికార్డ్స్, సిట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం. మరి కోర్టుకు వెళ్ళి ఎన్నికల మొత్తాన్ని రద్దు చేయండి అంటే ఏ విధంగా రద్దు చేస్తారు? డబ్బులు ఖర్చు పెట్టింది ఆ 3,200 కోట్లు అనుకుందాం,
ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా లేకుండా చేసేసుకున్నారు, మొత్తం ఎన్నికల్లో ఖర్చు చేశారు అన్నటువంటి పాయింట్ని సిట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు దాదాపుగా. అందులో ఎన్నికల్లో వాడినటువంటిది ఇవే డబ్బులు అని చెప్పి కూడా అన్నారు. కాబట్టి సో అటువంటి నేపథ్యంలో అయితే గీతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎన్నికల్లో ఇలాంటి మాల్ ప్రాక్టీస్ చేశారు అని చెప్పి ఎన్నికల సంఘం కూడా దీనికి అంటే కోర్టు డైరెక్షన్స్ ఇవ్వచ్చు, వీళ్ళు ఇలా చేశారు కాబట్టి వీళ్ళని కంప్లీట్ లిస్ట్ అవుట్ చేయండి, పక్కకు తీసేసేయండి ఎన్నికల నుంచి, ఇక వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు అని బ్యాన్ వేసినా వేయచ్చు, ఏమో జరగచ్చు. అంతే తప్ప 2024 ఎన్నికలు మొత్తాన్ని కూడా మీరు క్లియర్ చేసేసేయాలి, ఎన్నికల్లో డబ్బులు ప్రభావితం చూపించేసాయి అంటే తీసుకున్నది ఎవడు, ఇచ్చింది వాళ్ళే అంటున్నారు. మరి తీసుకున్నది ఎవడు, ఓటు ఎవడికి వేశారు, స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఇంకేం చెప్పాలి దానికి, ఇంకేం చెప్తాం దానికి కొత్తగా? సో ఇది వాదన. ఇక సరే కోర్టు చెప్పాలి కాబట్టి మనం అంత ఎక్కువ మాట్లాడద్దు. బట్ ఈ ప్రచారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త లాజిక్ ఆలోచించాలి. డబ్బులు ప్రభావితం చేసాయంటే ఎంతమందికి ప్రభావితం చేసేలా ఇచ్చారు? లిక్కర్ స్కామ్ డబ్బులని ప్రజల దగ్గర ఉన్నాయని మొహమ్మద్ చెప్తున్నారు. వీళ్ళు ఇప్పుడు వేసినటువంటి పిటిషన్లు లిక్కర్ స్కామ్లో ఏదైతే కొల్లగొట్టారో ఆ సొమ్ము అంతా కూడా ఇప్పుడు ప్రజల దగ్గర ఉంది, వైసీపీ వాళ్ళే పంచిపెట్టారు అని చెప్తున్నారు యాజ్ పర్ ద సిట్ రికార్డ్స్, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం. ఏదో చేద్దాం అనుకుంటారు, చివరాఖరికి వచ్చి అసలుకే ఎసరికి వస్తుంది అన్నట్టుగా ఉంది ఈ పిటిషన్. మరి మీరేమంటారు? 2024 ఎన్నికలు నిజంగానే రద్దు అవుతాయా వీళ్ళు అన్నటువంటి దానికి ప్రకారం? దీంట్లో మీకున్నటువంటి లాజిక్ నేను ఒకవేళ మర్చిపోయాను, లేదు దీంట్లో ఈ పాయింట్లు కూడా ఉన్నాయనుకుంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.